కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల ఇది దగా డిఎస్సిగా తయారైంది. డిఎస్సి రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మెరిట్ లిస్టు పబ్లిష్ చేయడంలో కానివ్వండి, అలాగే సెలక్షన్ లిస్టు పబ్లిష్ చేయడంలో కానివ్వండి, అలాగే సెలక్షన్కి పిలిచే విద్యార్థుల పట్ల కూడా సెలెక్టెడ్గా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. దీని మీద జగనన్న యొక్క ఆదేశాలతో అలాగే ఈరోజు యువత పడుతున్నటువంటి బాధ చూసి విద్యాభవన్కి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అందరం కూడా వెళ్ళి గట్టిగా నిలదీయడం జరిగింది. కానీ ఎంతసేపు వాళ్ళ తప్పుల్ని సమర్థించుకునే విధానంలోనే ఉన్నారే కానీ అధికారులు కానీ ప్రభుత్వం యొక్క తీరు నిష్పక్షపాతంగా దీని మీద విచారణకి ఇప్పటి వరకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకి ఆదేశించలేదు? మీరు ఎలాంటి తప్పు చేయకపోయినట్లయితే ఎందుకు సిబిఐ విచారణని ఆహ్వానించట్లేదు? ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీని ఆహ్వానించట్లేదు? ఇది సూటిగా ఈ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎలాంటి తప్పు జరిగినప్పుడు, ఎలాంటి పేపర్ లీకేజ్ జరిగినప్పుడు నిష్పక్షపాతంగా ఖచ్చితత్వమైనటువంటి ప్రమాణాలతో మీరు పరీక్షలు నిర్వహించి అలాగే పేపర్లు కూడా అదేవిధంగా పంపిణీ చేసినట్లయితే మీరు ఎందుకు సిబిఐకి విచారణకి ముందుకు రావట్లేదు? సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిబిఐ ఎంక్వైరీ అయితే కోరుతున్నాం. లేదంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద వేయాలని, అర్హులైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ డిఎస్సి పరీక్షా పేపర్ల టైపింగ్ కానీ ఈ నిర్వహణ కానీ మొత్తం కూడా ఎస్సీఆర్టీ అనేది చూస్తుంది. ఈ ఎస్సీఆర్టీ డైరెక్టరే డిఎస్సికి కన్వీనర్, టెట్కి కన్వీనర్. మరి ఇట్లాంటి ఎస్సీఆర్టీ ప్రధానమైనటువంటి ఎస్సీఆర్టీలో టైపింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నవీన్, అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్సీఆర్టీలో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఈ నవీన్కి 2 సబ్జెక్ట్స్లో అంటే సోషల్ స్టడీస్ కానీ తెలుగు కానీ రెండింటిలో కూడా టాపర్. ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్, ఇంకో దాంట్లో 6th ర్యాంక్. ఈ విధంగా వచ్చేటప్పటికి ఇతని ద్వారా ఎంతమందికి ఈ పేపర్ వెళ్ళింది అన్నది ఈరోజు నిరుద్యోగుల్లో చాలామందిలో ఉన్నటువంటి బాధ. అతని ద్వారా అనేక కోచింగ్ సెంటర్లకు కూడా ఈ పేపర్ వెళ్ళింది అన్నది వారందరిలో ఉన్నటువంటి ఆవేదన. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లాన్ని, ఆ ఫస్ట్ ర్యాంకు 6th ర్యాంకు తెచ్చుకున్నటువంటి పిల్లాన్ని మీరు పక్కన పెట్టి డిఎస్సిని కంప్లీట్ చేయాలని ముందుకెళ్లారు. అయితే మేము అడుగుతున్నది ఒకటే, మీరు ఆ పిల్లోడు చేయింది తప్పు, ఆ పిల్లోడు తప్పు చేయలేదని మీకు అనిపిస్తే ఆ పిల్లోడిని పక్కన పెట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఉండడం అన్నది మీరు చేసిన తప్పు అవుతుంది. ఒకవేళ ఆ పిల్లోడు కనుక తప్పు చేసినట్టుగా కనుక మీరు భావించి మీరు పక్కన పెట్టినట్టుగా కనుక మీరు భావించే పని అయితే అది ఆ ఒక్కరితోనే సరిపోదు, అక్కడ విచారణ అన్నది జరగాల. ఏ విధంగా ఆ పిల్లోడికి ఆ పేపర్లు వచ్చాయి, ఆ పిల్లోడి ద్వారా ఎంతమందికి ఆ పేపర్లు సర్క్యులేట్ అయినాయి, ఈ విషయాలన్నీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ విచారణ ఏమీ లేకుండా ఆ నవీన్ అనే పిల్లోడిని ఒక్కనే పక్కన పెట్టి మేము ప్రాసెస్ కంప్లీట్ చేసినామని చెప్పి మీరు చెప్తే ఇది తప్పు అని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడడం కూడా జరిగింది.